సో, మరి మనం ఓవరాల్‌గా చూసినట్లయితే గనక ఈ ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయనే అనిపిస్తోంది మీరు చెప్పిందంతా వింటే కూడా. సో, మరి వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అందులోంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది? ఇందులో పూర్వాషాఢ నక్షత్రం గనుక చూసుకుంటే, ఈళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు వేరే వాళ్ళని కన్సల్ట్ చేసి, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్‌ని కానివ్వండి, తెలిసిన వాళ్ళని కానివ్వండి, అస్ట్రాలజర్ పర్టిక్యులర్‌గా కొన్ని విషయాలకు సంబంధించి పర్సనల్ లైఫ్‌లో ఉంటాయి కదండీ! భార్యాభర్తల మధ్య గొడవలు, లేదంటే వాళ్ళకి కొన్ని పబ్లిక్‌గా చెప్పుకోవాలని ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఆస్ట్రాలజర్‌ని కలిస్తే గనక వాళ్ళు క్లారిటీగా ప్లానెటరీ పొజిషన్ బట్టి ఎలా ఉందో చెప్పొచ్చు. తర్వాత మూలా, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా నక్షత్రాలు గనుక చూసుకుంటే వీళ్ళకి జయము, జయము, ఐశ్వర్యము చక్కగా ఏ పని చేసినా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కొన్ని విషయాల్లో ఇంకా వీళ్ళకి జయం రావట్లేదు. ఇబ్బంది పడుతున్నాం. కోర్టు కేసుల్లో ఇబ్బందులున్నాయి మాకు. అంటే వాళ్ళకున్న సమస్య యొక్క తీవ్రత ఉంటే అప్పుడు వీళ్ళు మన్యు పాశుపతాభిషేకం చేపించుకున్నా, లేదంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకున్నా చాలా బావుంటుంది. ఇంకోళ్ళకి బంధనము అని ఉంది కాబట్టి వీళ్ళు విష్ణు ఆలయాలు దర్శించుకుంటే బుధుని ద్వారా తర్వాత వీళ్ళకి చాలా ఈ బంధించబడినటువంటి సిట్యుయేషన్ నుంచి బయటపడతారు. ఉపశమనం. తర్వాత వీళ్ళకి భయము లేదా ధన ప్రవాహం కూడా చాలా బాగుందండి. ఎవరికైనా గనక ధన ప్రవాహం బాగుంటే ఓకే. లేదు మేము ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నామంటే వాళ్ళు పరిహారాల కింద వచ్చేటప్పటికి నాకు ఎలా ఉంటుందంటేనండి, నిన్న ఇద్దరు ఫోన్ చేశారు. ఏందంటే ఫస్ట్ లేడీ. ఈళ్ళు వరంగల్ నుంచి ఎక్కడి నుంచో చేశారు. చేసి ఏమంటే ధనానికి మేము రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏం చెయ్యాలి? అంటే నేను ఎంత రావాలంటే వాళ్ళేం చెప్పారంటే 1,00,000 రావాలని చెప్పారండి. వాళ్ళకి పరిహారం ఏం చెప్పానంటే, ఈ ఒక శ్లోకము, ఈ స్తోత్రం ఇవి చదువుకోండి ఒక 40 డేస్‌లో ప్రాబ్లమ్ అయిపోతుందని చెప్పానండి. అదయిపోయిన హాఫ్ అన్ అవర్‌కో, ఒక 1 అవర్‌కో ఇంకొకళ్ళు ఫోన్ చేశారండి. ఈళ్ళు ఎంత రావాలంటే 2.5 క్రోర్స్ రావాలని అడిగారండి. ఈళ్ళకి ఈ డబ్బులు ఆగిపోయి 6 నెలలు అవుతుంది. 2 ప్రాబ్లమ్‌లేంటంటే వాళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయాలి. ధనం కావాలి కదండీ! ఈ 2.5 క్రోర్ ఆగిపోవటంతో ఇది ప్రాబ్లమ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇంకొక పాప కూడా ఉందండి. వాళ్ళొచ్చేటప్పటికి సమ్ మెడికల్ స్టూడెంట్ అనమాట. దానికి ఫీజులు కూడా చాలా ఎక్కువ కట్టాలి కదండీ! ఈ అవును. 2 విషయాలు దీంతో ఆగిపోయింది. ఈళ్ళకి చెప్పని పరిహారాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నేనుకొచ్చేటప్పటికి ఈళ్ళకి వేదఘోష చేయాలి, హోమాలు చేయాలి, ఇవి చేయాలి. ఎందుకంటే వాళ్ళకున్న సమస్య తీవ్రతను సమస్య బట్టి తీవ్రతను బట్టి మనం హ్మ్. పరిహారాలు ఎందుకంటే చెప్పడం ఈ జరుగుతుంది.